సత్యవేడు నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతి యువకులకు వారి అర్హతలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు। సాధారణ డిగ్రీ విద్యతో పాటు సాంకేతికపరమైన విద్యను కూడా తప్పనిసరిగా అభ్యసించాలన్నారు। నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని ఆదిమూలం తెలియజేశారు। ఈ సందర్భంగా విద్యార్థులు కిట్స్ పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆడిటర్ రోసయ్య, సుబ్రహ్మణ్యం రాజు, ప్రభాకర్ రెడ్డి, బాలమురళీకృష్ణ, ఎస్ఐ వీరాంజనేయులు, రెవెన్యూ డీటీ రవిచంద్రబాబు, సురేష్, సుధీర్, కృష్ణవేణి, గీత తదితరులు పాల్గొన్నారు। సత్యవేడు గ్రూప్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వారు 10,000 మొదటి బహుమతి, 6,000 రెండవ బహుమతి, 4,000 మూడవ బహుమతి అందజేస్తున్నారు। 10,000 శ్రీ చెక్కుల చొక్కలింగం గారు అందజేస్తున్నారు। 6,000 ఎస్ రమేష్ రాజు గారు అందజేస్తున్నారు। 4,000 ఎం ప్రవీణ్ కుమార్ గారు అందజేస్తున్నారు। మా పాఠశాల తరఫున వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మా పాఠశాలలో చేయాలని వారిని కోరుకుంటున్నాము। అదేవిధంగా ఆ గ్రూప్ తరఫున అసోసియేషన్ తరఫున మా పాఠశాలకు మల్లా సత్యుడు ప్రాంతానికి గతంలో ఎమ్మెల్యేగా మళ్ళా రెండోసారి ఈ ప్రాంతానికి రావడం, మిమ్మల్ని అందరూ కలుసుకోవడానికి భాగ్యం కలిగినటువంటి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి। మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।